అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండ్ అలానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి సమ్ ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేశాను. ఇవాళ సండే కాబట్టి ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. సో ఈరోజు మా ఇంట్లో పెసరట్టు ఉప్మా అనమాట. ఇంకా నేను నైటే ఇంకా పెసల కోసం అని చెప్పేసి నానబెట్టారు. ఇంకా పెసరట్టుతో పాటు పెసరట్టు ఉప్మా కూడా ఉండాలి కదా. సో ఉప్మా కోసం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అమ్మ ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసేలోపు నేనైతే కొద్దిగా సామాను ఉంటే తోమేశాను. మ్యాక్సిమం నైటే కంప్లీట్ చేసేసుకుంటాము. అత్తమ్మ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తారు. ఇంకా తర్వాత అయితే పెసలు గ్రైండర్లో వేసి అయితే కొద్దిగా వేసి ఇంకా గ్రైండర్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మనకి ఒక కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా అది వచ్చేంత వరకు ఇలాగ గ్రైండర్లోనే ఉంచాలి, మనం పిండి తీయకూడదు. కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఇలా గ్రైండర్ అయితే చేసేయాలి. ఇంకా దాని తర్వాత నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఆన్ చేస్తున్నాను. వాషింగ్ మిషను ఇంకా మేమైతే పవర్ బటన్ నొక్కిన తర్వాత ఇంకా 4లో అయితే పెట్టుకుంటాము. మ్యాక్సిమం తక్కువ ఉన్నాయి కాబట్టి 52 మినిట్స్ అయితే సరిపోతుంది. లేదు హెవీ లోడ్ ఉంటే ఖచ్చితంగా 75 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇంకా ఇలా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అండ్ అలానే రుచికి సరిపడా సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా వస్తాయి. కొంతమంది అయితే ఈ పెసలైతే గ్రైండ్ చేసినప్పుడు లేదంటే మిక్సీ పట్టినప్పుడు కొంతమంది పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుంటారు. మేమైతే పాప తింటుంది కాబట్టి ఇంకా కొంచెం పచ్చిమిర్చి అవి వేస్తే స్పైసీ ఉంటుంది కదా, అందుకు నార్మల్గానే వేసుకుంటాము. నార్మల్గా గ్రైండ్ చేసుకుంటాము. ఇంకా అది అయిన తర్వాత నేనైతే లోపల బయట కూడా క్లీన్ చేసేసాను. పాప అయితే ఇంకా లేవలేదు. నేను లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే కషాయం అయితే తాగుతామని చెప్పి. ఇంకా అది కూడా అత్తమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు పెసరట్లోకి ఇంకా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నారు. ఇంకా వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత పైకి వచ్చి నేనైతే బట్టలన్నీ ఇంకా పైన అయితే ఆరబెట్టేశాను. ఎండ కూడా బాగా వచ్చింది. మార్నింగ్ అయితే వర్షం పడేలా ఉందని చెప్పేసి వేయలేదు. ఇంకా తర్వాత అయితే ఎండ వచ్చింది. ఈలోపు పాప అయితే లేచి నన్ను ఎత్తుకోమని చెప్పేసి అంటుంది. కొంచెం లేట్గా లేచింది పాప. ఇంకా అందుకు ఆకలి వేస్తుందని చెప్పేసి పాప కోసమని ప్లెయిన్ పెసరట్టు అయితే వేస్తున్నారు అత్తమ్మ. కోసం వేసే దాంట్లో ఓన్లీ ప్లెయినే వేస్తాము, ఇంకేమీ యాడ్ చేయమన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవేమి పైన వేయము. ఇంకా పాప అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది పాప అయితే. ఇంకా పాపకి పెసరట్టు అయితే అయిపోయింది. ఇంకా పాపకి తినిపించేసి నేనైతే ఇంకా రెడీ చేయించాను. మాకైతే ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, మెచ్యూర్ ఫంక్షను. పాపతో పాటు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాము. ఫంక్షన్కి ఎక్కడికంటే జంగారెడ్డిగూడలో ఉంటాం కదా, మేమైతే కోయిలగూడెం అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకు ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. మార్నింగ్ అయితే వెదర్ కొంచెం చల్లగా ఉంది, ఇప్పుడైతే ఎండ చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అవ్వగానే ఇంకా స్క్రీన్లో ఇవైతే చూసాం వీడియోస్, హల్దీ వీడియోస్ అనమాట. ఇంకా ఆ పాపే అనమాట మెచ్యూర్ ఫంక్షన్ అయ్యే పాప, అమ్మాయే. నాకైతే పాప ఐడియా అయితే లేదు, మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. నేను లాస్ట్ టైం చూసాను కానీ నాకు అంతగా ఐడియా లేదు. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. పాప ఆడుకుంటుందని చెప్పేసి ఇంకొంతసేపు అయితే ఇంకా ఇక్కడైతే టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత ఫుడ్ అయితే తినడానికి వెళ్ళాము. ఇంకా ఐటమ్స్ వచ్చేసి చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ అలాగే గారి అండ్ దమ్ బిర్యానీ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ అయితే ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా భోజనం అయితే చేస్తాము. మేము స్టార్ట్ అయ్యే ముందే ఫుడ్ తినిపించాలని చెప్పేసి ఇంకా మేము తినేసాక పెడదామని చెప్పేసి అయితే మేమైతే ఫస్ట్ తినేసాము. ఇంకా తర్వాత అయితే స్టేజ్ మీదకి వచ్చి వీడియోస్ అవి తీయించుకున్న తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే వచ్చిన తర్వాత పాపని అయితే ఇంకా డ్రెస్ చేయించాను. ఇంక నేనైతే చాలా రోజులైందని చెప్పేసి ఇంకా రీల్స్ అయితే చేశాను. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.